ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question Javadan. A parachutist flying in an aeroplane jumps when it is at a height of 3 kilometers above ground. He opens his parachute when he is about 1 kilometer above ground. Describe his motion. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనకి ఒక పారాషూట్ పెట్టుకున్న వ్యక్తి ఏంటంటే సో హీఈస్ జంపింగ్ ఫ్రమ్ ఎన్ ఏరోప్లేన్ అనమాట. ఓకే, సో మనకి ఆ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏరోప్లేన్ అనుకోండి. ఓకే, సో మనకేంటంటే అతను ఏరోప్లేన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ ఈజ్ మూవింగ్ ఇట్ సమ్ వెరీ హై వెలాసిటీ వి. ఓకే, సో క్యాపిటల్ వి అనే చాలా పెద్ద స్పీడ్తో ఏరోప్లేన్ అనేది మూవ్ అవుతుంది. సో అతను జంప్ చేసినప్పుడు ఓకే వెన్ ఇట్ డిడ్ నాట్ ఓపెన్ హిస్ పారాషూట్, అతను జంప్ చేసినప్పుడు మనకేంటంటే హీ విల్ హ్యావ్ అండ్ హారిజాంటల్ వెలాసిటీ దట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఏరోప్లేన్ వి అనమాట. సో యాజ్ సూన్ యాజ్ హీ జంప్స్ ఓకే హీ ఫాల్స్, హీ టేక్స్ పెరాబోలిక్ పాత్. ఓకే, సో హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. సో అప్ టు ఏ హైట్ ఆఫ్ సో ఏరోప్లేన్ హైట్ వచ్చేసి 3 kilometers. సో 1 kilometer వరకు అతను పారాషూట్ ఓపెన్ చేయలేదు. సో 1 kilometer దగ్గర అతను పారాషూట్ ఓపెన్ చేశాడనమాట. సో పారాషూట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏంటంటే హీ విల్ హ్యావ్ ద హారిజాంటల్ వెలాసిటీ. ఓకే, అయితే హీజ్ మోషన్ విల్ బీ ఎ బిట్ స్లో అనమాట. ఓకే, బికాస్ తన పారాషూట్ ఏదైతే ఉంటుందో పారాషూట్ ఏదైతే ఉంటుందో సో అదేంటంటే ఇట్ విల్ ఆఫర్ సమ్ ఫ్రిక్షన్. ఓకే, సో ఇట్ విల్ ఆఫర్ సమ్ ఫ్రిక్షన్ అంటే నథింగ్ బట్ మనకి ఎయిర్ అనేది దీంట్లో అక్యుములేట్ అయిపోవడం వల్ల మనకి ఏంటంటే అతను మెల్లగా కిందకి దిగడం స్టార్ట్ అవుతాడనమాట. ఓకే, సో అజ్యూమింగ్ దట్ ద పారాషూట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద హారిజాంటల్ మోషన్. సో హారిజాంటల్గా మూవ్ అయ్యేటప్పుడు ఎయిర్ అనేది ఇందులో కాక్యులేట్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ డైరెక్షన్లో కూడా సమ్ రెడ్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల అజ్యూమింగ్ దాట్ హ్యాపెన్స్ సో మళ్ళీ అతనికి పారాబోలిక్ పాతే ఉంటుంది, కాకపోతే ఒక డిఫరెంట్ పాత్ అనమాట. ఓకే, సో ఇది మనకి గ్రౌండ్. సో ఇప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ పాయింట్స్ అతని వెలాసిటీ ఏంటి కనుక్కుందాం. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర హీ విల్ హ్యావ్ ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ దట్ ఈస్ ఆఫ్ ద ప్లేన్ అండ్ వర్టికల్ వెలాసిటీ ఏదైతే ఉందో విచ్ ఐ కాల్ యువి. ఓకే, అది ఇనిషియల్గా 0 అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అతని వర్టికల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది u1 అని చెప్పేసి అనుకుంటాను. ఓకే, ఆ తర్వాత నేను చూసినట్లయితే గ్రౌండ్ దగ్గర ఎలాగో అతను రెస్ట్లోకి రావాలి. ఓకే, గ్రౌండ్ దగ్గర రెస్ట్లోకి కావాలి కాబట్టి u ఫైనల్ ఈజ్ 0. ఓకే స్టూడెంట్స్, సో యూవి ఇనీషియల్గా 0 ఉంది అండ్ ఫైనల్గా 0 ఉంది. మధ్యలో అతను ఎక్వైర్ చేసే వెలాసిటీ ఏంటి అండ్ హైట్స్ గురించి మాట్లాడినట్లయితే ఈ హైట్ ఏదైతే ఉందో 3 kilometer 1 kilometer కాబట్టి ఇది 2 kilometer అనమాట. అండ్ లెట్ ద టైమ్ టేకెన్ విల్ బి t1 అండ్ ఇదేదైతే ఉందో ఇది మనకి 1 kilometer అనమాట. అండ్ లెట్ ద టైమ్ టేకెన్ బి t2. సో లెట్ అస్ ఫైండ్ వాట్ ఈజ్ u1, ఆ తర్వాత t1 అండ్ t2 కనుక్కుందాం. ఓకే, సో u1 గురించి మనం చూసినట్లయితే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 kilometers హైట్ పడ్డాడు. సో రూట్ 2gh అనమాట. సో u1 ఈజ్ నథింగ్ బట్ సో ఇది ఎలా వచ్చింది ఇనీషియల్గా 0 కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వెలాసిటీ మనం చూసినట్లయితే దట్ ఈస్ రూట్ 2gh. సో రూట్ 2 ఇంటూ g వాల్యూ 10 తీసుకుందాం ఇంటూ h వాల్యూ వచ్చేసి మనకి 2 kilometers. 3 నుంచి 1 kilometer కాబట్టి 2 kilometers. సో 2 ఇంటూ 1 kilometer అంటే 1000 meters. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ నాకు u1 వాల్యూ ఏదైతే ఉందో 2 2s are 4, 4 ఇంటూ 10,000. ఓకే, సో నథింగ్ బట్ అదేంటంటే మనకి 200 square అనమాట. సో u1 వచ్చేసి నాకు 200 meters per second వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో సిమిలర్గా నాకు ఇప్పుడు t1 కావాలి. సో t1 కూడా ఎలా ఉందంటే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీని మనము స్కై నుంచి డ్రాప్ చేసినట్టు. సో ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విల్ టేక్ ఎ టైమ్ దట్ ఈస్ రూట్ 2h/g అనమాట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ t1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ h వాల్యూ మళ్ళీ 2 ఇంటూ 1000 meters 2000 meters by g value 10. Okay, so that is nothing but 400. Root 400 is nothing but 20. So t1 is 20 seconds. సో అతను ఏంటంటే హీల్ టేక్ 20 seconds టు రీచ్ ద హైట్ 1 kilometer అండ్ అప్పటికి అతని స్పీడ్ 200 meters per second ఉంటుంది. అప్పుడు అతను పారాషూట్ ఓపెన్ చేశాడు. ఓకే, సో
యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్స్ పారాషూట్ వాట్ హ్యాపెన్స్? సో యాజ్ సూన్ యాజ్ అతను పారాషూట్ ఓపెన్ చేయగానే ఏంటి, దేర్ ఈజ్ సమ్ ఫోర్స్ యాక్టింగ్ అప్వర్డ్స్. ఓకే, దేర్ ఈజ్ సమ్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఓకే స్టూడెంట్స్, సో దానివల్ల ఏమవుతుందంటే అతను డిజలరేట్ అవుతాడు అనమాట. సో I can say that there is some acceleration A which is acting in opposite direction, okay, which is retardation అని చెప్పేసి అనొచ్చు. సో మనకి ఫైనల్ వెలాసిటీ ఉంది, ఈ వెలాసిటీ దట్ ఈస్ 200 అని వచ్చింది. సో వి నీడ్ యాక్సలరేషన్ వాల్యూ, అది మనకి ఎలా వస్తుంది? ఓకే, సో ఆ యాక్సలరేషన్ వాల్యూ కానీ మనం ఒకవేళ చూసినట్లయితే, ఓకే, సో అది మనకి ఏమొస్తుంది అంటే, సో జనరల్ ఫార్ములా v స్క్వేర్ ఈజ్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as. అయితే ఫైనల్ వెలాసిటీ uf ఇస్ 0 మైనస్ u1 స్క్వేర్. సో u1 square that is equals to, as it is retardation minus acceleration, minus 2 into a into s వచ్చేసి నథింగ్ బట్ మనకి 1 కిలోమీటర్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి యాక్సలరేషన్ కావాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు u1 స్క్వేర్ బై 2s. సో u1 స్క్వేర్, u1 వాల్యూ మనం చూసినట్లయితే u1 వాల్యూ ఎంత వచ్చింది? 200. సో 200 ఇంటూ 200, 200 ఇంటూ 200 బై 2s. ఓకే, సో 2s అనమాట. 2s అంటే నథింగ్ బట్ ఇక్కడ స్టూడెంట్స్ మనకి 2 ఇంటూ ఎస్ వాల్యూ మనం చూసినట్లయితే 1 కిలోమీటర్. ఓకే, సో క్యాన్సిలేషన్స్ మనం చూసినట్లయితే 1 2 1 2 2 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ డు వీ హ్యావ్? 20 అనమాట. ఓకే, సో 20 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఈ 20 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇట్స్ లైక్ ఎన్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకి ఏంటి, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్, టీ వాల్యూ మనకి కావాలన్నమాట. సో టీ వాల్యూ మనకి ఎలా వస్తుంది? టీ వాల్యూ మనం చూసినట్లయితే మనకి అది v మైనస్ యూ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అందులోంచి వస్తుంది అనమాట. సో అయితే v అనేది ఫైనల్ 0. సో మైనస్ u1 బై t2 ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ విచ్ వి గాట్ జస్ట్ నౌ. ఓకే, అయితే యాక్సలరేషన్ అది కూడా నెగిటివ్ కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ఇందులోంచి టీ వాల్యూ చూసినట్లయితే నాకు u1 బై ఏ అనమాట. సో t2 అది. సో t2 వాల్యూ u1 బై ఏ. u1 వాల్యూ నాకు ఆల్రెడీ ఉంది 200 అని చెప్పేసి, బై యాక్సలరేషన్ ఎంత వచ్చింది? 20. సో he will take 10 seconds అనమాట. ఓకే స్టూడెంట్స్, సో he will take extra 10 seconds. సో ఓవరాల్గా అతను ఏంటంటే 20 seconds ప్లస్ 10 seconds దట్ ఈస్ 30 secondsలో అతను కిందికి రీచ్ అవుతాడు.